శ్రీ గురుభ్యో నమ. శ్రీ ఆంజనేయాయ నమ. త్వరలో హనుమజ్జయంతి రాబోతూ ఉన్నది కాబట్టి హనుమంతుల వారికి సంబంధించినటువంటి రహస్య కథలను పరాశర సంహిత అంతర్గతముగా మనం ఒక 10 రోజుల పాటు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇవన్నీ కూడా పరాశర సంహితలో చెప్పుకునేటువంటి మంత్ర విద్య రహస్యపూతమైనటువంటి కథలండి. ఈ కథలలోనే హనుమన్ విద్య అనేది దాగి ఉంటుంది. ఆ విద్య అనేది మనం చేయాలంటే గురువు ద్వారా ఉపాసన తీసుకోవాలి. కానీ ఈ కథలను వింటే ఆ హనుమన్ విద్యను ఉపాసన చేసినటువంటి ఫలితం వస్తుందని స్వయంగా పరాశరుల వారే చెప్పడం జరిగినది. అంతేకాదు, హనుమత్ పూజను ఎవరైతే నిత్యము చేస్తారో వారు సమస్త దేవతలను, సమస్తమైనటువంటి ఋషులను, పితృదేవతలను, దేవగణములను, వసుదేవతలను పూజించినటువంటి ఫలితమును పొందుతారు అని మనకు పరాశర సంహితలో చెప్పడం జరిగినది. కాబట్టి శ్రద్ధగా అందరూ కూడా హనుమత్ పూజ ఈ 10 రోజుల పాటు శ్రద్ధగా చేయండి. హనుమత్ ఆరాధన కూడా చేయండి. పూర్వము మాహిష్మతీపురం రాజధానిగా చేసుకుని సోమదత్తుడు అనేటువంటి చంద్రవంశరాజు సమస్తమైనటువంటి భూమండలాన్ని, చతుస్సముద్రతోయమైనటువంటి భూమండలాన్ని కూడా పరిపాలన చేస్తూ ఉండేవాడు. అతడు ఎంత గొప్ప రాజు అంటే ఆనాటికి ఉన్నటువంటి రాజులందరినీ కూడా ఓడిస్తూ వెళ్ళాడట. అంత గొప్ప శత్రుదుర్భేద్యమైనటువంటి రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, పరిపాలన చేస్తూ ఉన్నాడు. అలా పరిపాలన చేస్తున్నటువంటి ఒకానొక సందర్భంలో ఈయన ఓడించినటువంటి రాజులందరూ కూడా, ఈ లోకంలో ఉన్నటువంటి రాజులందరినీ ఓడించారు కదా, ఆ ఓడిపోయిన రాజులందరూ కూడా ఒక్కటిగా మారి ఈ యొక్క సోమదత్తుడి మీదికి యుద్ధాన్ని ప్రకటించి మాహిష్మతీపురాన్ని చుట్టుముట్టారట. 1,00,000 కోట్ల గుర్రములతో, కాల్బలములతో, ఆ పరివారముతో, అనేక మంది సైన్యముతో వచ్చి ఈ సోమదత్తుడి మీద దాడి చేయడంతో ఈ సోమదత్తుడు ఆ యొక్క యుద్ధంలో సర్వమును కోల్పోయినాడు, రాజ్యమును కోల్పోయినాడు, బిడ్డలను కోల్పోయినాడు, మొత్తం ధనధాన్య సంపదలను కోల్పోయి దీనుడై, దిక్కులేని వాడై అడవులలో పడి అలా వెళుతూ ఉన్నాడట. అలా వెళుతూ 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 ఉంటే తన భార్య అయినటువంటి దేవికాదేవితో కలిసి వెళుతూ ఉంటే ఆ ప్రయాణంలో అతడు గుడ్డివాడిగా, కుంటివాడిగా కూడా మారిపోవడం జరిగింది. అటువంటి దీనస్థితి అనేది అతడికి దాపురించడం జరిగినది. అయినా సరే ఆ యొక్క భార్య దేవికాదేవి ఏమాత్రము కూడా చింతించకుండా, కష్టకాలములోనే మనము దృఢంగా నిలబడి ఉండాలి, కష్టములు అనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, ఏది ఎలా రావాలో అది అలా జరుగుతూనే ఉంటుంది. కాబట్టి మహారాజా, నువ్వు చింతించకు, ధైర్యంగా నిలబడు, ఈశ్వరుడు అనేవాడు ఒకడున్నాడు, అతడు మనల్ని రక్షించి తీరతాడు అని అతనికి ధైర్యం చెబుతూ ఆ యొక్క ప్రయాణము సాగిస్తూ అతన్ని మెడ మీద వేసుకొని అలా ప్రయాణము సాగిస్తూ 25 ఏళ్ల పడుచు పిల్లటండి. ఆ సమయంలో చక్కగా ప్రయాణం చేసినది. నేటి కాలంలో అలాంటి స్థితి వస్తే విడిచేసి పుట్టింట్లోకి వెళ్ళిపోతారు. అది కాదండి భార్యాభర్తల బంధం అంటే. ఎలాంటి స్థితిలో అయినా కూడా తోడు ఉండేదే భార్య, తోడు ఉండేవాడే భర్త అంటాడు. యోమే గురు సమే భర్త అంటుంది కదా సీతమ్మ తల్లి మనకు రామాయణంలో కూడా. దీనోవా రాజ్యహీనోవా యోమే గురు సమయ భర్త. అతడు దీనుడా, రాజ్యహీనుడా అయితే నాకు సంబంధం లేదు, అతడు నాకు భర్త అంతే, అది నాకు చాలు, ఆ ఒక్క బంధము చాలు, నేను ఎటువంటి స్థితిలోనైనా కూడా దానికే బద్ధమై ఉంటాను అని దృఢంగా చెబుతుంది తల్లి. ఆ విధంగా దేవికాదేవి కూడా ఆ భర్తృ ప్రేమను కలిగి ఉన్నది. అలా ప్రయాణం చేస్తూ ఆ అడవిలో ఉన్నటువంటి గార్గ్య మహర్షి ఆశ్రమం దగ్గరికి వెళ్ళినది. మహారాజా, మనం గార్గ్య మహర్షి ఆశ్రమం దగ్గరికి వచ్చామయ్యా, ఆయన మహాత్ముడు, దీనుల ఎడల దయగలిగిన వాడు అని చెప్పి ఆ యొక్క మహర్షి ఆశీర్వాదములు తీసుకున్నది. ఆ మహర్షికి జరిగినదంతా కూడా చెబితే ఆయన దివ్య దృష్టితో ఆ యొక్క పరిస్థితికి కారణం ఏమిటా అని చూస్తే, ఓ మహారాజా, నువ్వు ఎన్నో గొప్పమైనటువంటి కార్యక్రమాలు చేసావు, శత్రువులను జయించావు, కానీ నీ జీవితంలో గొప్ప జపమును కానీ, గొప్ప తపస్సును కానీ, గొప్ప వ్రతమును కానీ ఆచరించలేదయా. నీవు జీవితంలో ఎన్ని చేసినా కూడా ఖచ్చితంగా మనిషిగా పుట్టినవాడు ఒక మంత్రమును జపం చేయాలి, ఒక వ్రతమును నిష్టగా ఆచరణను చేయాలి, ఒక యజ్ఞయాగాది కర్మములను చేయాలి. ఇవి చేయకుండా ఎంత భోగభాగ్యములుంటే మాత్రం ఏమిటయా. అందువల్లనే నీవంత గొప్ప స్థితికి వెళ్ళినా కూడా ఇలా ఒక్కసారిగా దీనులాగా మారడం జరిగింది. కాబట్టి నువ్వు చక్కటి జపాన్ని చెయ్యి. హనుమన్ పంచవక్త్ర మహావిద్య అనేటువంటి ఒక మహావిద్యను నీకు ఇస్తాను. హనుమంతుల వారిని ఉపాసించిన వారికి జీవితంలో తిరుగులేదు. హనుమన్ మహామంత్ర విద్యను నీకు ఇస్తాను, ఆ విద్యను ఉపాసన చెయ్యి. అదేవిధంగా నీతోటి హనుమత్ వ్రతమును ఆచరింపజేయిస్తాను. దానిని వైశాఖ బహుళ దశమి రోజు కానీ, లేదా వైశాఖ అమావాస్య రోజు కానీ, జ్యేష్ఠమాసంలో కానీ, ఆ యొక్క మార్గశిర మాసంలో కానీ దీనిని ఆచరించాలి. దీనిని ఆచరించిన వాడికి ఈ సృష్టిలో అసంభవము అనేది లేదు, సమస్తము కూడా దక్కుతుందయా. అది హనుమత్ పంచవక్త్ర విద్యా సంబంధమైనటువంటి మహావ్రతము. పూర్వము విభీషణుడి కుమారుడైనటువంటి నీలుడు ఈ యొక్క వ్రతమును ఆచరించి ఈ యొక్క హనుమత్ ఆరాధన ఫలితం కానీ ఇంద్రలోకంలో ఉన్నటువంటి కామధేనువును, కల్పవృక్షమును
లంకానగరం తెచ్చుకోగలిగినాడయ్యా. బ్రహ్మగారి మానసపుత్రిక అయినటువంటి వనదేవిని భార్యగా పొందగలిగినాడయ్యా. పూరీ క్షేత్రమును పూరీ క్షేత్రములో అతడికి కాస్త సందు అంటే ఒక ప్లేస్ అతని పేరు మీదనే పూరీ క్షేత్రము అనేది ఉండే విధంగా అనిలాచలము అనేటువంటి పేరుతో వర్ధిల్లేలాగా బ్రహ్మచేత వరములు పొందగలిగారనయ్యా. ఆ యొక్క వ్రతము యొక్క మహాత్మ్యం అంత గొప్పదయ్యా అని ఆ నీలుడి యొక్క చరిత్రను చెప్పినాడు. ఆ నీలుడి యొక్క చరిత్ర చెప్పి హనుమన్ మహామంత్ర విద్యాపూర్వకమైనటువంటి ఆ జపమును అతడితోటి చేయించి ఆ యొక్క ఉపాసన ఆ వ్రతమును ఈ హనుమద్ వ్రతమును ఆ యొక్క దేవికాదేవితో చేయిస్తే ఆ వ్రతమును చేసినటువంటి అతి కొద్ది రోజులలోనే అతి కొద్ది సమయంలోనే ఈ హనుమత్ పంచవక్త్ర విద్య మరియు ఈ వ్రత ప్రభావం వలన ఆ యొక్క సోమదత్తుడు గొప్పగా తిరిగి రాజ్యమును పొంది తన యొక్క పరిపూర్ణమైనటువంటి భోగభాగ్యములతో జీవించినాడు. 200 సంవత్సరముల పాటు ఈ భూభాగమును పరిపాలించినాడు అని మనకు పరాశరుడు మైత్రేయ మహర్షితో చెప్పడం జరిగింది. పరాశర సంహితలో చాలా రహస్యాలతో కూడి ఉన్నటువంటి విషయం ఉంది. ఇందులో మంత్ర విద్య అనేది ఆ పుస్తకంలో కొంతవరకు చెప్పబడింది. కానీ అది గురూపదేశంగా చెప్పాలి కాబట్టి ఎవరికి తెలియచేయకూడదు అనేటువంటి విషయాన్ని మనకు ప్రధానంగా చెప్పడం జరిగినది. కానీ ఇందులో హనుమద్ వ్రతం యొక్క మహాత్మ్యం, హనుమద్ వైశాఖ బహుళ ఏకాదశి రోజు చేయవలసినటువంటి హనుమద్ ఆరాధనా విధానమును 5 బ్రహ్మచారులను పూజించడము, 5 అప్పములను ఇవ్వడము, 5 పండ్లను, 5 దానిమ్మ పండ్లను ఇటువంటివి ఇవ్వడము అనేది ప్రధానంగా ఇందులో చెప్పడము జరిగినది. అది హనుమన్ మహామంత్ర విద్య కాబట్టి ఇది ఎవరైతే వింటారో ఈ కథను విన్నంత మాత్రము చేత హనుమన్ మహామంత్ర విద్యోపాసన చేసినటువంటి ఫలితం వస్తుందని కూడా మనకు అందులో చెప్పడం జరిగినది. కూడా శ్రద్ధగా వినండి, హనుమద్ అనుగ్రహమును పొందండి. ఓం శ్రీ ఆంజనేయాయ నమః. స్వస్తి. జై శ్రీరామ్.